ఏపీ శాసన మండలిలో గందరగోళం జరిగింది. మెగా డిఎస్సి 2025 పై చర్చించాలంటూ వైసీపీ ఆందోళన చేపట్టింది. డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఆరోపణ చేస్తుంది. మెగా డిఎస్సి, దగా డిఎస్సి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై శాసన మండలిలో చర్చించాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ వ్యవహారంపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. డిఎస్సి వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా వెంటనే. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా వెంటనే. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే. వైసీపీ నినాదాలపై మంత్రి నాదెండ్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను ఆర్డర్లోకి తీసుకురావాలని చైర్మన్ కు తెలిపారు. Not be conducted like that, sir. Unruly behavior by the members. The desk దగ్గరకు వచ్చి వాళ్ళు అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు సార్. ప్లీజ్ బ్రింగ్ ద హౌస్ టు ఆర్డర్ ఫస్ట్ సార్. మీరు హౌస్ దయచేసి మీరు సజావుగా జరిగే విధంగా సహకరించమనండి. మీరు ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. దట్స్ నాట్ ద వే టు రన్ ద హౌస్ సార్. కూర్చోండి. కూర్చో సార్. సభ ముందు సజావుగా జరగాలి కదా సార్. ప్లీజ్ బ్రింగ్ ద హౌస్ ఇంటూ ఆర్డర్ సార్. మీరు సభని ఆర్డర్లో తీసుకురండి. ముందు ప్రభుత్వం నుంచి మేము సమాధానం చెప్తున్నాం. వాళ్ళని కూర్చోమని చెప్పండి. దయచేసి మీరు ఆ విధంగా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. మీరు మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండో ప్రశ్నకు సమాధానం, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు చైర్మన్ గారు. మూడో ప్రశ్నకు సమాధానం, ఈ పథకాన్ని 2021 సంవత్సరంలో మొదలు పెట్టడం జరిగింది మరియు సెప్టెంబర్ 30 తారీఖు 2026 తేదీన ప్రారంభించబడుతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు చేసిన ఖర్చు 385 కోట్ల అధ్యక్ష. అయితే మనందరం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం, పులివెందుల నియోజకవర్గంలో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి ఆయన అక్కడ శాసనసభ్యుగా ఉన్నా కూడా వారి హయాంలో శాంక్షన్ అయిన ఈ వర్క్ ని కనీసం వాళ్ళు డబ్బులు కేటాయించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోలేపారు అధ్యక్ష. మా ఎన్డీఏ ప్రభుత్వ కూటమి మాత్రం స్పష్టంగా గౌరవ సభ్యులు తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 30 తారీఖు కల్లా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని మీకు చెప్తాను. మొదటి ప్రశ్న, ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం చేయాలని, కానీ 3 లక్షల మందిని డిఎస్సి రిక్రూట్మెంట్ పేరిట మోసం చేశారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని తెలిపారు. కానీ మనం జరిగిన డిఎస్సీలో ఎక్కడ భారతదేశంలో లేని విధంగా, రాష్ట్రంలో లేని విధంగా జరిగిన అవకాశం మీద అందరూ చర్చిస్తున్నాం. ప్రజలందరూ అందరూ 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్ లో సేల్ చేస్తారు. దాని మీద డిఎస్సిపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. 2019-24 మధ్య మెగా డిఎస్సి వేస్తామన్నారు. ఎలక్షన్లలో మాటిచ్చి మాట తప్పారని ఆరోపించారు. బొత్స విద్యాశాఖ మంత్రిగా ఉండి ఉద్యోగాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. డిఎస్సి మీద మాట్లాడే నైతిక హక్కు
గొడ్డల పార్టీకి లేదు అధ్యక్ష. అందులో గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రి సిగ్గుపడాలి. 5 సంవత్సరాల అధ్యక్ష, 2019 నుంచి 2024 వరకు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఆస్తులు తాకట్టు పెట్టుకొని మొత్తం అప్పులు చేసి ట్రైనింగ్ చేసి ఎలక్షన్లో మాటిచ్చి మాట తప్పారు అధ్యక్ష, మాట తప్పారు. 5 సంవత్సరాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అందులో బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ బుక్లెట్ పంపిస్తాం, వాళ్ళందరికీ చదువుకోమనండి. ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగింది అధ్యక్ష, చిన్న తప్పు జరిగితే సిగ్గుండాలి. డిఎస్సి పెట్టలేదు, డిఎస్సి పెడితే 300 కేసులు అధ్యక్ష, 300 కేసులు కోర్టులో వేశారు. కోర్టు కూడా చేమాట్లు పెట్టి మీకు సిగ్గు లేదని కోర్టులు కూడా తిట్టినా సరే మళ్ళీ శాసన మండలిలోకి వచ్చి ఇది మాట్లాడడానికి నైతిక హక్కు ఎక్కడ ఉంది అధ్యక్ష? కాదు. ఏపీ శాసన మండలిలో గందరగోళం చోటు చేసుకుంది. మెగా డిఎస్సి 2025పై చర్చించాలంటూ వైసీపీ ఆందోళన చేపట్టింది. డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ లైవ్ ద్వారా అందిస్తారు. యాకూబ్, చెప్పండి, శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే వైసీపీ నినాదాలు చేయడంతో దానికి వాయిదా కూడా పడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హోరాహోరీగా సమావేశాలు జరిగాయి. దాంట్లో వైసీపీ ఒకటే నినాదం చేసింది, డిఎస్సి మీద చర్చకు రావాలి అనేది కూడా కీలకమైన డిమాండ్ అయితే చేసింది. దీని మీద నినాదాలు, పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు అదే వైసీపీ ఎమ్మెల్సీలు. అయితే దీంట్లో కీలకంగా డిఎస్సి మీద చర్చ జరగకపోతే బైఠాయిస్తామని కూడా పోడియం ముందుకెళ్ళి నినాదాలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు అచ్చెన్నాయుడుతో పాటు మనోహర్ తీవ్రంగా విమర్శించారు. ఖచ్చితంగా డిఎస్సిలో అవకతవకలు జరగలేదు, డిఎస్సి మీద చర్చకు సిద్ధమేనని అచ్చెన్నాయుడు చాలా వరకు చెప్పారు. అయితే గత ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అప్పుడున్న ముఖ్యమంత్రికి చెప్పి డిఎస్సికి సంబంధించి 2024 ముందు, అంటే 24లో డిఎస్సికి వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన డిఎస్సిని సరైన విధానంగా తీసుకురాలేదని కూడా ఆయన వెలువెత్తారు. ఈ క్రమంలో పూర్తిగా దీని మీద ఎటువంటి చర్చకైనా సిద్ధమేనని అచ్చెన్నాయుడు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరో పక్కన మనోహర్ కూడా అంటే ఎక్కువగా అంటే ఒకసారి మొదటిగా వాయిదా పడ్డం, మళ్ళీ సమావేశాలు స్టార్ట్ అవ్వడంతో డిఎస్సి మీద ఖచ్చితంగా చర్చకి రావాలి అనేది కూడా మరో పక్కన వైసీపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున హోడియం వద్దకు వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టే సమయంలో ఇది సరైన పద్ధతి కాదు, సభలో ఇటువంటి పరిస్థితులు సీనియర్లు కూడా ఉండటం సరిపోదు అనేది కూడా చైర్మన్ కి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత హోరాహోరీగా చర్చ అయితే సాగింది అని కూడా చెప్పుకోవచ్చు. డిఎస్సి మీద వాదనలు జరుగుతున్న నేపథ్యంలో సుమారుగా అర్ధగంట సేపు మండలి వాయిదా వేయడం జరిగింది. మరో పక్కన అసెంబ్లీ చూసుకుంటే సమావేశం స్టార్ట్ అయింది. ఆ తర్వాత సుమారుగా అర్ధగంట సేపు సమావేశం జరిగిన అనంతరం అసెంబ్లీ కూడా వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు అయితే ఈ సమావేశంలో పూర్తిగా 4 రోజుల పాటు అసెంబ్లీ ఏ విధంగా జరపాలి, ఏ అంశాలపై ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఇప్పటికే ప్రస్తుతం ఉన్న అనుకూలం వర్షాలు పడిన పరిస్థితుల్లో దాని మీద ఏ విధంగా ముందుకెళ్లాలి అని కూడా ఈ చర్చలో భాగంగా జరుగుతుంది. మరో ప్రాజెక్టుల విషయంలో కూడా అదేవిధంగా అమరావతి విషయంలో కూడా కొన్ని విషయాలు మాట్లాడే
సాక్షిగా అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మటుకి ఖచ్చితంగా డిఎస్సి మీద ఖచ్చితంగా మండలిలో మాట్లాడాలనేది కూడా మండలి అధ్యక్షుడిగా బొత్స అయితే సీరియస్గా పట్టుపట్టారని కూడా చెప్పుకోవాలి. మండలి అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల నేపథ్య సందర్భంలో మండలిలో ఎక్కువగా వైసీపీ స్ట్రెంత్ ఎక్కువగా ఉండడంతో అక్కడ పూర్తి స్థాయిలో వాదనలు అయితే పెద్ద ఎత్తున వైసీపీ అయితే చేపడుతుంది. ముఖ్యంగా డిఎస్సి సంబంధించి పూర్తిగా దాంట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ రాజీనామా చేయాలి, అదేవిధంగా దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలనేది కీలకమైన డిమాండ్ అయితే ప్రస్తుతం ఇదే చెప్తుంది. మండలికి వస్తున్న క్రమంలో ఎమ్మెల్సీలు పూర్తిగా నిరసన లోపలికి వచ్చి ర్యాలీగా మండలికి చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మండలిలో కూడా అదే విషయాన్ని కూడా ఎమ్మెల్సీలు పూర్తిగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నినాదాలు అదేవిధంగా హోరాహోరీగా మాటలు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో సుమారుగా 30 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ అయితే తెలపడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ వాయిదా అనంతరం ఏ విధంగా చర్చ జరుగుతుంది, అదేవిధంగా ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఎటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడైనా సరే డిఎస్సి మీద మాట్లాడడానికి మేము సిద్ధమని అధికార పార్టీ అచ్చెన్నాయుడు చెప్తున్న క్రమం గత ప్రభుత్వ వైఫల్యమే అని కూడా ఒక పక్కన చెప్తున్నారు. అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి ఎక్కడ ఏది న్యాయం చేయలేదు, విద్యార్థులకు అది విద్యార్థి భవిష్యత్తుకు టీడీపీనే ముందుంటుంది అనేది కూడా అధికార పార్టీ ముందుంటుంది అనేది కూడా అచ్చెన్నాయుడు అయితే చెప్పడం జరిగింది. చాలా సీరియస్గా అయితే డిస్కషన్ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వాయిదా అనంతరం ఇప్పుడు మళ్ళీ మొదలైన తర్వాత మళ్ళీ అదే ఇష్యూని తీసుకొస్తారా లేదంటే 1-to-1 మాట్లాడే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. అయితే ముఖ్యంగా ఈ శాసన మండలి సమావేశాల్లో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటారు యాకు? అంటే ఖచ్చితంగా 6 అంశాలు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి పూర్తిగా డిఎస్సిలో మ్యాక్సిమం మండలిలో అయితే డిఎస్సికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో విషయం కూడా అధికార పార్టీ పూర్తిగా చెప్తుంది. గ్రూప్ 1 అంటే గత ప్రభుత్వంలో గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి అవకతవకలు జరిగాయి, దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలి అన్నది కూడా చెప్తున్న విషయంలో దాని మీద కూడా బొత్స సత్యనారాయణ వాదన వినిపించారు. ఖచ్చితంగా దానికి కూడా మేము సిద్ధమే, దాని మీద కూడా మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఏ ఎంక్వైరీకి అయినా మేము సిద్ధంగా ఉన్నాము అనేది కూడా బొత్స సత్యనారాయణ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరో పక్కన ఇప్పుడు అసెంబ్లీ సెక్షన్లో పూర్తిగా ఈ డిఎస్సి మీదే కీలకమైన వైసీపీ అయితే కీలకమైన చర్చ అయితే తీసుకురావాలని అదైతే ప్రయత్నిస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా చూడాలి. అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి ఇప్పటికే అమరావతి డెవలప్మెంట్ అదేవిధంగా పూర్తి స్థాయిలో 6 అంశాల మీద తీసుకొస్తున్నారు. ఇక్కడ కొత్త ప్రాజెక్టులు కానివ్వండి, అదేవిధంగా కొత్త యూనిట్స్ సంబంధించి పెట్టుబడులకు సంబంధించి పూర్తిగా 6 అంశాల మీద తెలిసింది. ప్రస్తుతం డిఎస్సి సమావేశం జరుగుతున్న వేళ డిఎస్సి సమావేశం అనంతరం ఏ అంశాలు పొందుపరిచారు, దాంట్లో ఏం చర్చిస్తారు అనేది కూడా కొంతసేపటి తర్వాత తెలిసే అవకాశం ఉంది. మరో పక్కన 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ముందస్తుగా చెప్తున్న తరుణంలో ఇప్పుడు ఈ డిఎస్సిలోని ఆ అసెంబ్లీ సెక్షన్స్ కూడా ఎన్ని రోజులు జరుగుతాయి అనేది కూడా ప్రతిపాదిస్తారు. అయితే దీంట్లో పూర్తిగా మరికొద్దిసేపట్లో డిఎస్సి అనంతరం ఏ అంశాలు వచ్చాయి, ఏ అంశాల మీద ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడనున్నారు. రేపు క్యాబినెట్ కూడా నిర్వహిస్తారు. సుమారుగా రేపు క్యాబినెట్ కూడా ఉంటుంది. ఈ క్యాబినెట్లో కూడా కొన్ని అంశాలను పెడతారు. దాని మీద కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి డిఎస్సి సమావేశం అనంతరం ఏ అంశాలు వచ్చాయి అనేది కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ యాకు. చైర్మన్ గారు దయచేసి సభ్యుల్ని
ఆ విధంగా సభ గౌరవాన్ని కించపరిచే విధంగా అటువంటి ప్రవర్తన ఏమాత్రం కూడా సజావు కాదు మన సభకి. ఇది పెద్దల సభ. మీరు దయచేసి మీ అడ్జర్న్మెంట్